నమస్కారం, మీరు చూస్తున్నది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా విశాఖ జిల్లాలోని వార్తలు చూసే ముందు విశాఖ జిల్లా ముఖ్యాంశాలు చూద్దాం. స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే ఆహ్వాన్ 2025 లక్ష్యం. ఆంధ్ర మెడికల్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. హోమ్ స్టే పాలసీతో పర్యాటకులలో నూతన ఉత్తేజాన్ని పెంపొందిద్దాం. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్లో అధికారుల పిలుపు. విశాఖ వేదికగా ఈ నెల 10వ తేదీ నుంచి 46వ అఖిల భారత పోస్టర్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహణ. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వివరాలు వెల్లడించిన పోస్ట్ మాస్టర్ జనరల్ జయశంకర్. విశాఖ జిల్లా వార్తా విశేషాలు చూద్దాం. విశాఖ వేదికగా ఈ నెల 10వ తేదీ నుంచి 40వ అఖిల భారత పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరగనుంది. సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ ఎంవీపీ కాలనీ తపాలా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది. టోర్నమెంట్ వివరాలను విశాఖ ప్రాంతీయ పోస్టల్ మాస్టర్ జనరల్ విఎస్ జయశంకర్ మీడియాకు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్న 40వ అఖిల భారత పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్కు విశాఖ వేదిక కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఎంవీపీ కాలనీ తపాలా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది. విశాఖ ప్రాంతీయ పోస్ట్ మాస్టర్ జనరల్ విఎస్ జయశంకర్ టోర్నమెంట్ లోగో టీజర్ని ఆవిష్కరించారు. అనంతరం టోర్నమెంట్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎంవీపీ కాలనీ S3 స్పోర్ట్స్ ఎరీనాలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. దేశంలోని తపాలా శాఖలో 14 సర్కిళ్ల నుంచి 121 మంది క్రీడాకారులు పాల్గొంటారని, మెన్స్ సింగిల్స్, డబుల్స్, విమెన్స్ సింగిల్స్, డబుల్స్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో తపాలా శాఖ అధికారులు పాల్గొన్నారు. My dear friends, all of you, with your coverage, we can even further showcase our hospitality all over the country so that we get more tournaments in the coming years. Our team have devoted their time in between all these busy schedules of theirs, and if that is the commitment that we see, there is no reason why this event should not be a grand success. We are providing accommodation to all the players in decent locations with their exposure to Visakhapatnam and Andhra Pradesh will definitely be one for the ages, definitely be something which they go from here with and I am sure that they will go back to their respective states with a lot of fond memories of the spirit of competition. పెరుగుతున్న మహావిశాఖ అవసరాల దృష్ట్యా నగరంలోని పలు చోట్లలో ఇంటీరియర్ హబ్బులు వెలుస్తున్నాయి. అందులో భాగంగా 15 ఏళ్లుగా ఈ రంగంలో విశేష అనుభవం కలిగిన మురళి బోసులు మాధవధార, ఉడా లేఅవుట్, సత్యం విజయ్ ప్లాజాలో జ్ఞాపిక ఇంటీరియర్ హబ్ను నెలకొల్పారు. దీన్ని స్థానిక బొత్స స్క్వేర్ యజమాని బొత్స సురేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్టూడియో అలంకరణను పరిశీలించారు. మురళి బోసులు 15 ఏళ్లుగా మాడ్యులర్ కిచెన్, మాడ్యులర్ వార్డ్రోబ్, రెనోవేషన్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్, స్విమ్మింగ్ పూల్స్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా తయారు చేయడంలో సిద్ధహస్తులని ప్రశంసించారు. హబ్ యజమానులు మురళి బోసులు మాట్లాడుతూ విశాఖ ప్రజల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో ఇంటీరియర్ డెకరేషన్ సేవలను సరసమైన ధరలకే అందిస్తున్నట్లుగా చెప్పారు. ఇల్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు ఇలా నివాసం ఏదైనా యజమానుల అభిరుచులకు అనుగుణంగా తమ సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. లాక్ నుంచి 1 crore వరకు చేయగలవండి ఇంటీరియర్. జ్ఞాపక ఇంటీరియర్ హబ్ ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 15 years బట్టి ఇంటీరియర్ వర్క్లోని నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నది. పాత టెక్నాలజీ మార్చి లేటెస్ట్గా అంతా ఫ్యాక్టరీ వర్క్లో మాడ్యులర్ కిచెన్స్ కానీ, మాడ్యులర్ వార్డ్రోబ్స్ కానీ లేటెస్ట్ టెక్నాలజీతో బెస్ట్ ప్రైస్కి మేము అందిస్తున్నాం. ఒకసారి వచ్చి విజిట్ చేయగలిగితే మేము బెస్ట్ వర్క్ మీకు ఇవ్వగలుగుతాం. నేను ఈ ఫీల్డ్లో 15 years నుంచి ఉన్నాను. నేను ఇంటీరియర్ ఒకటే కాదు, స్విమ్మింగ్ పూల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తాను, రిసార్ట్స్ కూడా. ఇది 15 years నుంచి ఉంది. ఒక షోరూమ్ పెడదామనే ఆలోచనతో ఈ షోరూమ్ పెట్టాను.
అందరికీ అందుబాటులో మా దగ్గర ఉంటాయి. జ్ఞాపిక ఇంటీరియర్ హబ్స్ చాలా మంచి ట్రెడిషనల్ నేమ్తో వీరు స్టార్ట్ చేశారు. వీళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇంటీరియర్స్ చేస్తూ ఈరోజు ఇంత మంచి స్టూడియోని మాధవదార్ ఏరియాలో పెట్టడం, ఈ ఏరియా అందరికీ కూడా మంచి అవకాశాన్ని ఇచ్చి ఎవరైనా ఇంటీరియర్ డిజైన్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆహ్వాన్ 2025 ఫ్రెషర్స్ డే వేడుకలకు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఆంధ్ర మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే ద్వారా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. కొత్త విద్యార్థులతో క్రమశిక్షణ, విలువలు, సృజనాత్మకత, ఆవిష్కరణలతో ముందుకు సాగాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ యంత్రాంగం ప్రజారోగ్య ప్రమాణాలు పెంచడానికి ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ప్రిన్సిపల్ శ్రీమతి సంధ్యారాణి, సూపరింటెండెంట్ వాణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో డాక్టర్గా ఎంబీఎస్లో జాయిన్ అవ్వడం ఒక అదృష్టంగా నేను భావిస్తాను. ఇది ఒక అద్భుతమైన ప్లేసు. విశాఖపట్నం అనేది ఒక నేషనల్ బ్యూటిఫుల్. మీరు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ, ఎంతో కష్టపడి కానీ ఈ కాలేజీలో చదివే అవకాశం రాదు. మీరు అందరూ కూడా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో జాయిన్ అయినప్పుడు ఎన్నో కోరికలతో మన తల్లిదండ్రులు కానీ, మనం కానీ, ఒక డాక్టర్ అంటే మనం ఎంతో ఇష్టపడి చదివి జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇష్టమైన వృత్తిని ఎంతో నిబద్ధతతో, ఎటువంటి చెడు వ్యసనాలు అలవాటకుండా క్రమశిక్షణగా చదివితే ఒక మంచి డాక్టర్గా మీరు అవుతారు. ఖచ్చితంగా a proud moment for all of you to making it into medicine in first place, and that too in the prestigious institution like AMC. As you all know, Andhra Medical College is one of the oldest medical college in the country. In its 123 years of its existence, it has served not just the state, not just the neighboring states. The doctors from this prestigious institution are serving people across the globe. The hall which we are sitting right now is basically the contribution of the alumni of this institution who have been serving in countries like US, UK, and who are the who's who in the medical fraternity. ఈ నెల 14-15వ తేదీలలో విశాఖ వేదికగా జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సును అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. 14వ తేదీన ప్రారంభం కానున్న సదస్సు నేపథ్యంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. ఏయూ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ మయూర్ అశోక్తో కలిసి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరిశీలించారు. వేదిక ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. సమాజ అభివృద్ధి పట్ల సేవా దృక్పథం, బాధ్యతాభావం కలిగిన ప్రతి వ్యక్తి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఫోర్బ్స్ ఇండియా వి సర్వ్ ఇండియా సీజన్ 2 సౌత్ అండ్ వెస్ట్ జోన్ అవార్డ్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర ఉక్కు మరియు భారీ సంస్థల శాఖ రాష్ట్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మరియు ఫోర్బ్స్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాల నుంచి ఎంపికైన 10 మంది గ్రాస్ రూట్ చేంజ్ మేకర్లను ఇద్దరు నాయకుల చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజ మార్పు ప్రభుత్వాలకే కాదని ప్రజల భాగస్వామ్యానికి కూడా స్థిరమైన అభివృద్ధికి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజలలో సేవాభావం, బాధ్యత, స్పృహ పెంపొందితే దేశం స్వయంగా ముందుకు సాగుతుందని అన్నారు. సేవను సాంస్కృతిక విలువలుగా మార్చిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన స్మార్ట్ గవర్నెన్స్, డిజిటల్ పారదర్శకత, పబ్లిక్ అకౌంటబిలిటీ వంటి సంస్కరణలు ప్రజలు పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాయని వివరించారు. ప్రస్తుతం ఎదురవుతున్న వాతావరణ మార్పులు, తుఫాను,
వర్షాలు, సముద్ర మట్టం పెరుగుదల వంటి అంశాలు మనకు హెచ్చరికలని పేర్కొంటూ ప్రకృతితో సఖ్యతగా జీవించాల్సిన అవసరాన్ని పల్లా ప్రస్తావించారు. విశాఖలో 20,000 మంది ఆటోమొబైల్ కార్మికుల ఉపాధిని కాపాడాలని సిఐటియు నాయకుడు వై రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆటోనగర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఆటోనగర్ కోసం కేటాయించిన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించి 20,000 కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని కోరారు. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించినట్లుగా ప్రభుత్వం స్థలాన్ని నిధులను కేటాయించినప్పటికీ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా ఆటోనగర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా జీవనం సాగిస్తున్నట్టు ఆటోనగర్ సమస్యగా ఈరోజు మన మున్సిపల్ స్టేడియం దగ్గర కానీ, జ్ఞానాపురం కానీ, అలాగే ఎండాడ ఈ ప్రాంతాల్లో అందరూ కూడా కారు మెకానిక్లు, బాడీ బిల్డర్లు, అలాగే ఆటో టింకరింగ్ షాపులు, కారు మెకానిక్లు వీళ్ళందరూ కూడా జీవనం సాగిస్తున్న వీళ్ళందరికీ కూడా 2015లో చంద్రబాబు టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళందరికీ కూడా ఇక్కడ విశాఖపట్నం సుందరవరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా దూర ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాల ఉద్దేశం తీసుకున్న తర్వాత ఇక్కడ ఉండే అధికారులు అందరూ కూడా ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో, ఏపీఎస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 150 ఎకరాల భూమిని ఈ ఏదైతే స్మార్ట్ విశాఖ ఆటో పార్ట్స్ ఉందో అది ఖచ్చితంగా కేటాయించాలి. కేటాయించకపోతే రాబోయే రోజుల్లో అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ని కూడా ఏపీఎస్ జడ్డమ్మ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా వెనకాడమని చెప్పి తెలియజేస్తాం. విశాఖపట్నంలో కాలం చెల్లిన వాహనాలను ఉపయోగంలోకి తెచ్చి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ ఆటో పార్ట్స్, ఆటోమొబైల్ స్క్రాప్ వర్కర్సు దాదాపు 20,000 కుటుంబాలు ఈరోజు ఈ స్క్రాప్ షాపుల మీద ఆటోమొబైల్ రకరకాల ఆటోమొబైల్ రంగాలు ఉన్నాయి, దాంట్లో పనిచేస్తున్నారు. మొత్తం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా కూడా సుందరీకరణ చేద్దామని, స్మార్ట్ సిటీగా మారుద్దామని విశాఖపట్నంలో ఉన్న స్క్రాప్ షాపులన్నీ కూడా సిటీ బయటికి అంటే నగరం శివారికి తరలించాలని అప్పటి నుంచి నిర్ణయం చేయడం జరిగింది. అది అప్పుడప్పుడు జీబీఎంసీ అధికారులు ఆ షాపులు తీసేయాలని పెనాల్టీలు వేయడం, ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పెట్టడం, దీనివల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొత్తం వర్కర్సు, యజమానులు అందరు కలిపి ఒక ఆటో నగర్ నిర్మిస్తే మా బ్రతుకులు అక్కడ బ్రతుకుతామనేసి చెప్పడంతో 2019లో మన చంద్రబాబు నాయుడు గారు కనుబం గ్రామంలో ఆనందపురంలో 157.70 ఎకరాల్ని అక్కడ మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించిన రైతులకి ప్రభుత్వం మొత్తం ఫండ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 11 కోట్ల రూపాయలు ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది కలెక్టరేట్లో పెట్టుకొని వాళ్ళు దానికి ఏపీఐఐసి వారికి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం నేర్చుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. విశాఖ డిగ్రీ విమెన్స్ కాలేజ్ ఆవరణలో ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవిరావు మాట్లాడుతూ విద్యార్థి దశలో అలవర్చుకోవాల్సిన మంచి అలవాట్లను వివరించారు. భవిష్యత్తును చక్కదిద్దుకొని అవకాశం కాలేజీ దశలోనే ప్రారంభమవుతుందని అన్నారు. అధ్యాపకుల సలహాలు సూచనతో ఉత్తమ భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కళాశాల స్థాయి నుంచి క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుందని, ముఖ్యంగా మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలను తీసుకుని వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా దాస్తున్నారు అంటే అది తప్పని మీకే అర్థమవుతుంది. సో తప్పని మనకు అర్థమైనప్పుడు మనం దాన్ని చేయకూడదు. అట్లాగనే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో getting admission into college is the first step to reach your goal. సో ఎందుకంటే డిగ్రీ తీసుకోవడంతో అయిపోదు. డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా మీరు చేయగలిగితే పిహెచ్డీస్. ఇప్పుడే చెప్పారు వాళ్ళు ఒకరు గ్రూప్ 1 సర్వీస్లో మీకు ఒక స్టూడెంట్ ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ ఆలంని ఉన్నారు అనేది. సో గ్రూప్ 1కి ఒకరు వచ్చారు, వై డోంట్ వీ గో టు ద సివిల్స్
and civils achievers. అన్నిటికంటే ముఖ్యంగా వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు లేదు, చెప్తూ ఉంటారు. సుమారు 2 గంటల నుంచి క్రమశిక్షణతో, ఓపికతో, క్రమశిక్షణకి మా విమెన్స్ కళాశాల మారుపేరు అని నిరూపిస్తున్న విద్యార్థులందరికీ పేరు పేరున నా ఆశీస్సులు. ఒకప్పుడు ఆడపిల్లని తల్లిదండ్రులు 5వ తరగతి వరకే చదివించేవారు. ఆ గ్రామంలో ఎంతవరకు స్కూల్ ఉంటే అంతవరకే చదివించేవారు. ఆ గ్రామం దాటి చదివించాలి అంటే తల్లిదండ్రులు భయపడేవారు. ఒకవేళ చదివించమని ఎవరైనా అడిగితే ఆడపిల్లలు ఏమైనా రాజ్యాలు ఏలాలా అని ప్రశ్నించేవారు. అలాంటి స్థితి నుంచి ఈరోజు సమాజం, ఈరోజు తల్లిదండ్రుల యొక్క వైఖరి, ఆడపిల్లలపై ఎలాంటి వైఖరిని మార్చుకుందంటే, నా కూతురు ఈ కళాశాల ఫస్ట్ వచ్చింది, అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఈరోజు నా కూతురు, భారతదేశాన్ని పరిపాలించే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా నా కూతురు అని చెప్పుకునే స్థాయికి, తల్లిదండ్రులు ఎదిగించే స్థాయికి ఈరోజు ఆడపిల్లలు వచ్చారంటే ఆడపిల్లలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము అబ్దుల్ కలాం ప్రతి ఒక్కరూ చదవాల్సిన వ్యక్తి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన వ్యక్తి అబ్దుల్ కలాం. ఒక సాధారణ పేపర్ బాయ్ నుంచి ఇంటింటికి వెళ్ళి పేపర్ వేసేవారు. ఒక సాధారణ పేపర్ బాయ్ నుంచి ఒక శాస్త్రవేత్తగా, ఒక మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, భారతదేశ ప్రథమ పౌరుడిగా ఎదగడం కాదు, ఆయన రాష్ట్రపతి భవన్లోకి ఎంత సామాన్యంగా ఒక్క సూట్ కేసుతో లోపలికి వెళ్ళాడో, తిరిగి అదే సూట్ కేసుతో రాష్ట్రపతి భవన్ నుంచి బయటకు వచ్చి ₹1 కూడా ప్రభుత్వ సొమ్ము తీసుకోకుండా పదవులకి ఉన్నత స్థానాన్ని అందించే విలువలు కలిగిన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. విశాఖ బీచ్ రోడ్లో పాండురంగాపురంలో కొలువై ఉన్న శ్రీ రాధాకృష్ణ ఆలయంలో ప్రతి ఏటా జరిగే రాధాకృష్ణ మహోత్సవం ఈ సంవత్సరం కూడా విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా యాదవ సంఘంలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించిన పిన్నింటి ఆదిమూర్తి యాదవ్ తెలిపారు. మహోత్సవాలను వివరాలను వెల్లడించేందుకు నగరంలోని ఒక ప్రైవేటు సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నవంబర్ 5వ తేదీన ఆలయ ప్రాంగణంలో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహోత్సవానికి విచ్చేయించిన భక్తులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఆలయానికి ఉన్న చరిత్రను ఆయన తెలియజేశారు. అత్యంత మహిమాన్వితమైన రాధాకృష్ణుని ఆలయంలో మహోత్సవం నాడు దేవతామూర్తులను దర్శిస్తే సకల పాపాలు హరించి పుణ్యం సిద్ధిస్తుందన్న నమ్మకంతో విచ్చేసిన భక్తులకు ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. రాధాకృష్ణ మహోత్సవాలకు నగరంలో గల, జిల్లాలో గల, ఉత్తరాంధ్ర జిల్లాలో గల ఉన్నటువంటి యాదవ సోదరులందరినీ మరియు శ్రీకృష్ణ భగవానుడి భక్తులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మరియు బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా ఆల్రెడీ అతను విచ్చేసి ఉన్నారు. ఇక్కడ మరి యాదవ్ ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు. మరి ఈ రాధాకృష్ణ మహోత్సవం అన్నటువంటి ఉత్సవాన్ని 60వ దశకంలో శ్రీ సబ్బి రంగనాయకులు అన్నటువంటి ఓ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పెద్దలందరూ కూడా ఈ ఉత్సవాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. క్రమం తప్పకుండా తుఫాను వచ్చినా సరే, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఈ భగవంతుని కార్యక్రమం సక్రమంగా మేము నిర్వహించగలుగుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఏంటంటే శ్రీ సబ్బి రంగనాయకులు స్టార్ట్ చేసినటువంటి ఈ మహోన్నతమైనటువంటి భక్తుని అంటే ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ భక్తులందరినీ కూడా సమీకరించి జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిచి ఈ యొక్క కార్యక్రమం ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా జరుగుతుంది. వచ్చినటువంటి అతిథులందరూ కూడా వారికి వసతి, భోజనం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ ఉత్సవానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే పురాణాలు ఉన్నటువంటి దీనికి ఒక సాక్ష్యం ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం
శ్రీకృష్ణ భగవానుడు ధృతరాష్ట్రుని కలవడానికి వారి రాజభవనానికి వెళ్ళినప్పుడు వస్తున్నటువంటిది కృష్ణుడు అనే సంగతి తెలుసుకొని గాంధారి శ్రీకృష్ణ భగవానుని తిట్టడం ప్రారంభిస్తుంది. ఆ తిట్టినటువంటి తిట్లు తట్టుకోలేక అతను కకావికలమైనటువంటి మనసుతో శ్రీకృష్ణ భగవానుడు యమునా నది తీరమన ఇసుక తెన్నెలపై వికల మనుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ నడుచుతూ వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూసినటువంటి యాదవ యువకులందరూ కూడా భగవంతుడు ఏంటి ఇంత దీనిగా ఉన్నాడు, మనం ఏదైతే సంతోషపెట్టాలని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసినటువంటి కొందరు యాదవ యువకులందరూ కూడా కలిసి స్టార్ట్ చేసినటువంటి ఈ రాధాకృష్ణ తాలూకా మహోత్సవాన్ని ఇప్పుడు అప్పటి నుంచి అంటే పురాణాల దగ్గర నుంచి నేటి వరకు కూడా మేము నిర్వర్తిస్తున్నాం. హోమ్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పాలసీతో పర్యాటకులకు ఇటు నిర్వాహకులకు నూతన ఉత్సాహం అందుతుందని జిల్లా టూరిజం అధికారి మాధవి అన్నారు. విశాఖలోని ఫోన్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పాలసీపై వర్క్షాప్ను నిర్వహిస్తూ ఈ సందర్భంగా పలువురు పర్యాటక శాఖ అధికారులు వేదికపై ప్రసంగిస్తూ విశాఖ పర్యాటక రాజధానిగా అభివృద్ధి చెందుతూ ఉందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత, విశాఖ వాసులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యాటకులకు అనుకూలమైన ఆనందదాయకమైన వాతావరణంలో వసతిని ఏర్పాటు చేసి ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలు తెలుసుకోవాలని అన్నారు. స్వయం ఉపాధితో పాటు సామాజిక బాధ్యతను కూడా పెంపొందించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. వ్యాపార దృక్పథం ఆలోచించే వారికి ఎటువంటి పెట్టుబడులు లేని వ్యాపారమని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఔత్సాహికులు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. స్టేలో ఏంటంటే అదే ఇంట్లో ఒక ఓనర్ ఉంటారు. ఆ ఓనర్ ఏంటంటే ఆయనకి పెద్ద ఇల్లు ఉండొచ్చు, లేదా అన్యూజ్డ్ రూమ్స్ ఎక్కువగా ఉండవచ్చు. సో అలాంటివి అద్దెకి ఇచ్చే బదులు పర్యాటకులకి ఇవ్వాలి అని ఆ ఓనర్ తలపోసారనుకోండి. ఆ టైంలో ఏంటంటే అతను అదే ఇంట్లో ఉంటూ ఖాళీగా ఉన్న తన రూమ్స్ని పర్యాటకులకి ఇవ్వచ్చు. అయితే ఇందులో ఏంటంటే మినిమం ఒక రూమ్ ఇవ్వాలి, అందులో 2 బెడ్లు ఉండాలి. మ్యాక్సిమం 6 రూమ్స్ ఇవ్వాలి, అందులో 12 బెడ్ల వరకు మ్యాక్సిమం ఉంచవచ్చు. 6 దాటిందంటే మళ్ళీ అది కమర్షియల్ పర్పస్ కిందకి వెళ్ళిపోతుంది. అందుకోసం మినిమం 1 రూమ్ విత్ 2 బెడ్స్, మ్యాక్సిమం 6 రూమ్స్ విత్ 12 బెడ్స్. ఇది థంబ్ రూల్. అలాగే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంలో ఏం జరుగుతుందంటే ఓనర్ ఎక్కడో ఉంటారు, అతని ఇల్లు ఇక్కడ ఉంటుంది. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ, చుట్టాల ద్వారా కానీ దాన్ని నడిపించవచ్చు. దానిలో కూడా ఇదే రూల్, 1 రూము 6 రూమ్లు, 2 బెడ్లు 12 బెడ్లు, ఇది మినిమం మ్యాక్సిమం. ఇది థంబ్ రూల్ హోమ్ స్టేకి కానివ్వండి, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానానికి కానివ్వండి. ఇప్పటికే విశాఖపట్నంలోని చాలామంది నడుపుతున్నారు. అయితే వాళ్ళందరినీ స్ట్రీమ్లైన్ చేస్తూ టూరిజం డిపార్ట్మెంట్ పోర్టల్లోని వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా ఇప్పుడు అవగాహన చేయిస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే వన్స్ టూరిజం డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ కొత్తగా తెచ్చిన పాలసీ ఏదైతే ఉందో, హోమ్ స్టే మీద పాలసీ ఏదైతే ఉందో దానిలో వచ్చే ప్రోత్సాహకాలు వాళ్ళకి చేరతాయి. ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా గృహోపకరణాలకి, గృహ వినియోగంకి సంబంధించి ఎలాంటి టారిఫ్ ఉందో అదే ఈ హోమ్ స్టే విధానంలో రిజిస్టర్ అయిన వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. అంటే వాళ్ళకి కమర్షియల్ టారిఫ్లు రావు. సో ఇది మెయిన్ బెనిఫిట్ హోమ్ స్టే విధానంలో రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల కలుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మెప్మాలో ఎవరైతే స్వయం సహాయక సంఘ స్త్రీలు ఉన్నారో వాళ్ళని కూడా ఈ హోమ్ స్టే విధానంలో తీసుకురావడానికి, పార్ట్ అండ్ పార్సల్ చేయడానికి ఈరోజు మరి మెప్మా డిపార్ట్మెంట్ నుంచి కూడా సీఓలు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇది అంతా ఒక అవగాహన. వాళ్ళ దగ్గర కూడా మంచి ఇల్లులు ఉండి 1 రూమ్నో 2 రూములనో పర్యాటకులకి ఇద్దాము అనుకుంటారనుకోండి, అలా వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారుతారు. పర్యాటకులకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఏదో హోటల్లో, రిసార్ట్లో కాకుండా ఒక ఇంట్లో ఉండాలి, ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి, మేము బయటికి వెళ్ళినా కూడా అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మన కల్చర్ ఏంటి, మన వంటలు ఏంటి, మనం ఏం తింటాం, ఎట్లా ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇవి ఈనాటి విశాఖ జిల్లా వార్తలు. విశాఖ జిల్లా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే ఆహ్వాన్ 2025 లక్ష్యం. ఆంధ్ర మెడికల్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. హోమ్ స్టే పాలసీతో పర్యాటకులకు నూతన ఉత్తేజాన్ని పెంపొందిద్దాం. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్లో అధికారుల పిలుపు.
విశాఖ వేదికగా ఈ నెల 10వ తేదీ నుంచి 46వ అఖిల భారత పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహణ. పోస్టల్ ఆవిష్కరణ అనంతరం వివరాలు వెల్లడించిన పోస్ట్ మాస్టర్ జనరల్ జైశంకర్. విశాఖ జిల్లా వార్తలు సమాప్తం చేస్తూ విజయనగరం వార్తలకి స్వాగతం తెలుపుతాం. విజయనగరం వార్తల్లోని ముఖ్యాంశాలు. ధాన్యం సేకరణపై అధికారులు సిబ్బంది శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన జేసీ. ఖరీఫ్ ధాన్యం సేకరణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని వెల్లడి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. కళాశాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ. జిల్లా స్థాయి యువజన క్రీడోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. దేశ రాజధానిలో మన్యం జిల్లా సత్తా చాటాలని ఆశాభావం వ్యక్తం. జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు యంత్రాంగం అంతా సిద్ధంగా ఉండాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవ్ తెలిపారు. ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కనీస మద్దతు ధర క్వింటాకు కామన్ వెరైటీ 2369 రూపాయలు, గ్రేడ్ ఏ 2389 రూపాయలుగా ఉంటుందని, ఇది గత ఏడాది కంటే 69 రూపాయలు ఎక్కువని తెలిపారు. ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో ధాన్యం సేకరణపై కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అధికారులు సిబ్బందితో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ధాన్యం సేకరణకు జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలను, 261 క్లస్టర్లను ఏబీసీలుగా వర్గీకరించడం జరిగిందని తెలిపారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో సేకరణకు అవసరమైన సామగ్రిని శిక్షణ పూర్తి చేసుకుని సిబ్బందికి సిద్ధంగా ఉండేలా చూడాలని మండల కమిటీలను ఆదేశించారు. జిల్లాకు 1 కోటి గోనె సంచులు అవసరమవుతాయని, 50 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన వాటిని సేకరించవలసి ఉంటుందని అన్నారు. 2000 వరకు వాహనాలను సిద్ధం చేయడం జరిగిందని, ఈ వాహనాలన్నీ జీపీఎస్ పద్ధతిలో పనిచేస్తాయని తెలిపారు. 159 మిల్లులను గుర్తించడం జరిగిందని, వాటి సామర్థ్యాన్ని బట్టి ధాన్యం సిద్ధం చేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది ఆర్ఎస్కేలలో ఉండే తమ యంత్రాలను మిల్లుల వద్ద కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు దాకా చూస్తే 25-26 ప్రొక్యూర్మెంట్ సీజన్లో వీఆర్ హ్యావింగ్ ద టార్గెట్ ఆఫ్ 4 lakhs మెట్రిక్ టన్స్. This is one of the highest target ever for the district. So, ఇప్పుడు దాకా చూస్తే we are having one of the highest target for this season. So, last season we have done 3.5 or 3.35 metric tons, lakh metric tons. So, it was good. చిన్న issues వచ్చాయి. We'll be discussing those issues. And ఇప్పుడు ఎలా ఆ issuesని overcome చేయాలనేది కూడా డిస్కస్ చేయబోతున్నాం. We have 80 PSAs with 261 clusters. సో క్లస్టర్స్ అయితే ఒక 3 ఇంక్రీస్ అయినాయి లాస్ట్ టైం కంటే. అండ్ ఈచ్ క్లస్టర్స్ కూడా ఏబిసిని మేము డివైడ్ చేసి ఉన్నాము. ఏ క్లస్టర్లో విల్ బీ హ్యావింగ్ మోర్ దెన్ 2000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ పొటెన్షియల్, బి 1000 to 2000 మెట్రిక్ టన్స్, అండ్ సి లెస్ దెన్ 1000 మెట్రిక్ టన్స్. అండ్ ఈచ్ క్లస్టర్స్లో కూడా డిఫరెంట్ ఆర్ఎస్కేస్ ఉంటాయి. ఒక 4-5 ఆర్ఎస్కేస్ కలిపేసి ఒక క్లస్టర్ని ఫామ్ చేయడం జరిగింది. సో అందులో ప్రతి ఆర్ఎస్కేలో కూడా వీ హ్యావ్ sufficient infrastructure. Each RSK can act as a PPC center, Paddy Procurement Center. So cluster enduku cheptunnamante, cluster is the nodal point for us. పట్టణంలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ అధికారి లక్ష్మణరావు తెలిపారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పట్టణాలు, పల్లెల్లో వచ్చే ఈదురుగాలకు జంపర్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అన్నారు. అందులో భాగంగా రూరల్, అర్బన్ ప్రాంతాలలో ఎక్కడైతే జంపర్లు, ఫీడర్లు పడిపోయి ఎక్కడైతే విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందో అక్కడ గంట వ్యవధిలో విద్యుత్ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. గాలులు వేయడంతో చెట్లు, రెమ్మలు విరిగి విద్యుత్ వైర్లపై పడటంతో షార్ట్ అయ్యి జంపర్లు, ఫీడర్లు కొట్టేస్తున్నాయని, దీనివలన విద్యుత్ సరఫరాకు ఆటంకాలు వస్తున్నాయని అన్నారు. వీటిని నివారించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి శుక్రవారం నాడు సిబ్బందితో మెయింటెనెన్స్ వర్క్స్ చేస్తున్నామని, అక్కడక్కడ ఈదురుగాలులు వీస్తున్నప్పుడు ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ మధ్య కాలంలో తుఫాను ప్రభావం వలన పట్టణంలో 10 విద్యుత్ పోల్స్ మాత్రమే విరిగి పడటంతో ఆయా ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, సమాచారం వచ్చిన వెంటనే తాత్కాలిక సిబ్బందితో హోటాహోటిన అక్కడికి చేరుకుని వేగవంతంగా పునర్నిర్మాణ పనులు చేయడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయగలగమని అన్నారు. విద్యుత్ శాఖ అధికారి లక్ష్మణరావు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఏబిసి చెస్ తర్వాత ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ బాక్సెస్ హెచ్జిపి సెట్స్ ఇవన్నీ కూడాను మనకి ఎక్కడా కూడా ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ మరీ గాలి వస్తేనే ఆ యొక్క జంపరింగ్ అనేది ఊడడం జరుగుతుంది. ఆ జంపరింగ్ అనేది ఊడకుండా మనం ఇదివరకే మెయింటెనెన్స్ యాక్టివిటీస్లో ప్రతి శుక్రవారం అదేవిధంగా మనం అవకాశం ఉన్నప్పుడల్లా మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ప్రతి వారం చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా మిగతా ఈ లైన్ బ్రేక్ డౌన్స్ కూడా ఒక 5-6 ఫీడర్లు జస్ట్ బ్రేక్ డౌన్ అయ్యాయి. మనం 1 అవర్ లోపునే వాటిని రెస్టోరేట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా డిలే లేకుండానే చేసాం. మహారాజా ఆనంద గజపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు ఈరోజు సందర్శించారు. కళాశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఆశారమణి కళాశాల బిల్డింగ్ నిర్మాణాలకు శిథిలావస్థలకు చేరుకున్నాయని చెప్పారు. భవనాన్ని నూతనంగా నిర్మించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, కళాశాలలోని సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కళాశాలలో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కళాశాలకు పాలిటెక్నిక్ కళాశాలకు గౌరవనీయులైన శ్రీమతి విజయలక్ష్మి అదితి గజపతిరాజు గారు విచ్చేయడం జరిగిందండి. మేము వారికి ముందుగా రిక్వెస్ట్ చేసుకున్నాము. మా బిల్డింగ్ కండిషన్ అసలు బాగోలేదు. మాకు 900 మంది స్టూడెంట్స్ 4 బ్రాంచ్లు అండి, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అండ్ మెటలర్జీ బ్రాంచ్ స్టూడెంట్స్ ఉన్నారు. మా మెయిన్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అసలు కండిషన్ ఏం బాగాలేదండి. మొన్న తుఫాన్కి కూడా చాలా ఇబ్బంది పడ్డాము. సో మా ప్రాబ్లమ్స్ అన్నీ మేడం గారి వద్దకి చెప్పుకున్నాము. ఈరోజు మేడం గారే స్వయంగా వచ్చి చూశారు. సో వీటి రిపేర్స్కి గాను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారండి. అలాగే వీలైతే కొత్త బ్లాక్ కూడా శాంక్షన్ చేయడానికి చెప్పారు. నిజంగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. అనేది డైలాపిటేటెడ్ స్టేట్లో ఉంది. అయితే నేను వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ ఎస్టిమేట్స్ వేసి ఒక నెక్స్ట్ 2 వీక్స్లో అలాగే ఇస్తారు మనకి. అప్పుడు మనం ఇది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. అయితే మన లోకేష్ గారి మినిస్ట్రీ. సో మనం వీలైనంత వరకు మనం ఫండ్స్ తెచ్చుకొని కొత్త బిల్డింగ్ కోసం అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి బిల్డింగ్ రిపేర్స్ కోసం కూడా మనం ఈ ఎస్టిమేట్స్ అయిపోయాక మనం అడుగుతాం. సో మనం ప్రయత్నం చేస్తున్నాం. మన ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పర్సన్ ఎడ్యుకేట్ అవుతారో వాళ్ళు వారి ఓన్ కాలు మీద నిలబడే అవకాశాలు మనం కల్పిస్తాం. కాబట్టి మనం ఎడ్యుకేషన్ మీద ముఖ్యంగా మనం ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇండివిజువల్గా సొంతంగా వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం కల్పించటానికి మన ప్రయత్నాలు అనేది మనం చేస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు పడటం వలన జిల్లాలో వైరల్ జ్వరాలు వ్యాపించాయని, అయితే గ్రామాలలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి నివారించగలగమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంతలో మందా తుఫాన్ ప్రభావం వలన జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడ్డాయని అన్నారు. దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామాలలో, పట్టణాలలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, దానివల్ల ఎవరికి అత్యవసర పరిస్థితులు రాకుండా అంటువ్యాధులు నివారించగలిగామని అన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం వలన గ్రామాలలో కలరా, వైరల్ జ్వరాలను నియంత్రించామని అన్నారు. వ్యాధుల నివారణకు ప్రతి పిహెచ్సి, సిహెచ్సిలలో మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు డిఎంఎన్హెచ్ఓ జీవన్ రాణి. వ్యాధుల వివరణ కానీ ఈరోజు మన మంతా తుఫాన్ పాస్ ఆన్ అయిపోయిన తర్వాత మన జిల్లాలకు సంబంధించి వర్షాల ప్రభావం కానీ దానివల్ల వచ్చే వ్యాధుల వివరణ కానీ ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్ యంత్రాంగం, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారి ఆదేశాలు అనుసరించి స్టేట్ గైడ్లైన్స్తో ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ కానీ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కానీ ఏ విధంగా కంట్రోల్ చేయాలనే నేపథ్యంలో మైక్రో యాక్షన్ ప్లాన్ ప్రకారం వార్ ఫుడ్ బేస్ మీద ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా సరే అక్కడ దాన్ని రెక్టిఫై చేసే నేపథ్యంలో హౌస్ టు హౌస్ సర్వే, తర్వాత మెడికల్ క్యాంప్స్, శానిటేషన్ అండ్ వాటర్ ఇవన్నీ కూడా
ఇండికేటర్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ మనకి అక్కడక్కడ డయేరియల్ డిసీజెస్ అయితే నోటిఫై అయినాయి, బట్ ఆల్ ఆర్ సేఫ్. రైట్ టైంలో రియాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ హౌస్ టు హౌస్ సర్వే కానీ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కానీ అదేవిధంగా మెడిసిన్స్ కానీ ఏదైనా సరే ఇచ్చిన నేపథ్యంలో అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. మన ఆర్ఆర్టీ టీమ్స్ అన్నీ కూడా దీని మీద వర్క్ చేస్తున్నాయి. వస్తే కానీ రాకపోయినా సరే వర్షాలు వచ్చి తగ్గిన తర్వాత డిపిఓ సైడ్ నుంచి శానిటేషన్ అన్నీ వాళ్ళు చూసుకుంటున్నారండి. తర్వాత వచ్చి వ్యాధుల పరంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం వర్క్స్ అయితే చేయాలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. మున్సిపాలిటీ నుంచి నగరాభివృద్ధి సంస్థగా మారిన విజయనగరం పట్టణంలో నాడు ఉన్న ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కాకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందనేందుకు నిలువెత్తు నిదర్శనం పట్టణంలోని పశువుల సంచారం. విజయనగరం పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన కోట జంక్షన్, రింగ్ రోడ్, దాసనపేట, ఆర్ఎండ్బి, న్యూపూర్ణ జంక్షన్ మరికొన్ని ప్రాంతాలలో పాడి పశువులు ప్రధాన రహదారులకు అడ్డంగా కూర్చొని పాదచారులు, ద్విచక్ర వాహనాలు వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకానొక సమయంలో పాడి పశువులు రోడ్డుకి అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్కి అంతరాయం కూడా కలుగుతుంది. పురపాలక సంఘంగా మారిన విజయనగరంలో పాడి పశువులు నడి రోడ్లు, బహిరంగ ప్రదేశాలు ఉంటున్న కార్పొరేషన్ అధికారులు ఎందుకు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా ఉంది. గత కొద్ది నెలల క్రితం తిరుపతి, నెల్లూరులో పాడి పశువులు రోడ్డుపై నడుచుకొని వెళ్తున్న ఓ పాదచారుడిపై దాడి చేసి తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రి పాలైన సంఘటన చూసినా కూడా మన మున్సిపల్ యంత్రాంగం ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి పాడి పశువులు పెంచుతున్న యజమానులను పిలిచి పశువులను రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విజయనగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయ్యి చాలా అయింది, కానీ ప్రజల్లో అవేర్నెస్ లేదండి. అలాగే ప్రభుత్వం తీరంటే ప్రభుత్వాన్ని ఏం అనలేం, కానీ ప్రజల్లో కూడా ఉండాలి మొదట. అయితే ఈ పశువుల్ని, ఈ పాడి పశువుల్ని ఇంటి దగ్గర వాటితో అంటే పాడి తీసుకొని లబ్ధి పొంది మళ్ళీ వాళ్ళు పశుగ్రాసం వేయకుండా ఈ రోడ్డు మీద వదిలేస్తున్నారండి. అవి ఎక్కువ ఎక్కడికి అంటే ఈ రైతు బజారు, వాటికి పశుగ్రాసం ఎక్కడెక్కడ వెజిటబుల్స్, ఎక్కడైనా పాత ఈ గోన్లు ఇక్కడ ఉన్న దగ్గర చేరిపోయి ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తున్నాయండి. ముఖ్యంగా మన విజయనగరం ఆర్ఎండ్బి రైతు బజార్ దగ్గర అయితే ఎక్కువ ఉంటున్నాయి. అటు ప్రజలకి కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి. అవి అంటే పడవడం అవి కాదులేండి, ప్రాణాపాయం కాదు, కానీ మొత్తానికి ట్రాఫిక్ నాలాంటి వాళ్ళు ఒక సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు వెళ్ళి తట్టి లేపడం జరుగుతుంది, లేకపోతే అవి అలాగే ఉంటున్నాయి. మొన్న జరిగింది, మీరు అందరూ చూశారు, కర్నూలులోని ఒక వ్యక్తి నిర్లక్ష్యం నుంచి ఎంతో ఘోరం జరిగింది, ప్రాణాపాయం, ఆస్తి నష్టం. ప్రభుత్వానికి కూడా పెద్ద పని పెట్టాడు ఒక. అలాగే ఈ పశువులని ఈరోజు వదిలేస్తున్నాం మనం. ఆ పశువుల మీదకి ఎక్కించి ఆ లారీలు పడిపోయి ఆ బస్సులు పడిపోయిన రోజులు కూడా వస్తాయండి. దయచేసి అధికారులు స్పందించి. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు ప్రారంభించారు. ముందుగా పైడితల్లి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం స్వయంగా ఆమె పైడిమాంబ భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీమణి లక్ష్మీ సింధూర ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె కూడా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆలయ ఈవో శిరీష, పూజారి బంటుపల్లి వెంకట్రావు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పైడితల్లి అమ్మవారి టెంపుల్లో మహా అన్నదానం ప్రోగ్రాం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ అన్నదానం ప్రోగ్రాంకి వచ్చి ప్రసాదాలను స్వీకరించాలని కోరుకుంటున్నాం. జాతర ఎంత బాగా అయిందో ఈ అన్నదాన ప్రోగ్రాం కూడా అంతే బాగా అవుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. తల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించబడినాయి. ఉత్సవాల అనంతరం భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు
ఇక్కడ విజయనగరం వాస్తవ్యులు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అందరూ కూడా ఈ మహా అన్నదానంలో వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. 10,000 మంది పైబడి భక్తులకు ఈ అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది. ఉత్సవాల్ని దిగ్విజయం చేసిన భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రసాదాన్ని కూడా స్వీకరించి అమ్మవారి కరుణా కటాక్షలు పొందవలసిందిగా కోరుతున్నాను. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని విజయనగరం డీఎస్పీ గోవిందరావు అన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఎక్కడికక్కడ పోలీసులు ఉండి క్యూ లైన్లో భక్తులు అన్నప్రసాదానికి పంపిస్తున్నారని చెప్పారు. ఎలాంటి తొక్కిసలాట లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అమ్మవారి దర్శనాన్ని కూడా భక్తులకు రక్షణ కల్పిస్తూ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి పండగ అయిన సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా సుమారు 10,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందులో భాగం కూడా ఈ సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి సుమారు 10,000 మంది వరకు జనాభా వచ్చారు. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వెహికల్స్ కూడా లోపల రాకుండా ఇక్కడ 3 లాంతర్ల దగ్గర అలాగే మన శివాలయం జంక్షన్ దగ్గర కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో భక్తులు కూడా అమ్మవారిని దర్శించడం చాలామంది వచ్చారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కస్పా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయనగరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోలగట్ట శ్రావణి, నెల్లిమర్ల మాజీ శాసనసభ్యులు బడుకొండ అప్పలనాయుడు, ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమ్మన శెట్టిలు ప్రారంభించారు. కార్తీక మాస విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని కోరారు. సుమారు 3,000 మంది భక్తులకు ప్రసాద వితరణ చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కస్పా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వి శ్రీనివాసరావు, సమారాధన ఆర్గనైజింగ్ చైర్మన్ గ్రంథి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల కంటే అన్నదానం మిన్న. మనం ఎన్ని పాపాలు చేసినప్పటికి కూడా అన్నదానం చేస్తేనే ఆ కుటుంబానికి కానీ ఆ తాలూకా ఇంటికి కానీ శాంతి. అలాంటిది లోక కళ్యాణం అర్థం ఇవాళ ఈ కార్యక్రమాలు చేయడం కానీ, మరి విజయనగరంలో ఈ వర్తక సంఘాలు ఇవే కాదు అనేక రకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్, మరి కరోనా కష్టకాలం కానీ ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా సరే మరి వాళ్ళు ఎన్ని వ్యాపారాలు చేసుకున్నా వ్యాపార రీత్యాలో ఆచితూచి వ్యాపారం చేసినప్పటికి కూడా ఇందులో పట్టడానికి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నా సరే మా విజయనగరంలో ఉన్నటువంటి వర్తక సంఘాలన్నీ కూడా పెద్ద చెయ్యి అపన్నాస్తాన్ని అందిస్తారు. కస్పా ఆర్యవైశ్య సంఘం అనగానే ప్రతి ఏడాది కూడా కార్తీక మాసంలోని ఎక్కడా కూడా చరిత్రలో ఎక్కడా లేని విధంగా చాలా ఘనంగా కార్తీక మాసంలోని అన్న ప్రసాదం ప్రతి ఒక్కరికి కూడా అందించడం ఒక ఆనవాయితీగా కూడా మన విజయనగరంలో వస్తుంది. కస్పా ఆర్యవైశ్య సంఘం అనగానే అన్ని రంగాల్లో కూడా ముందుండి కరోనా కష్టకాలంలో కూడా కస్పా ఆర్యవైశ్య సంఘం మన విజయనగరంకి చేసిన మేలు ఇప్పటికీ కూడా మర్చిపోలేము. మరి అటువంటి కస్పా ఆర్యవైశ్య సంఘం అన్ని రంగాల్లో కూడా అందరినీ కూడా విజయనగరాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే విధంగా కస్బా ఆర్యవైశ్య సంఘం ప్రతి అడుగు కూడా వేస్తుంది. కార్తీక మాస వనభోజనం చాలా భారీగా ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేయడము, సుమారు 1 కాదు 2 కాదు 4,000 మందికి సుమారు 14 ఐటమ్స్తోని 14 ఫుడ్ ఐటమ్స్తోని ఇక్కడ కార్తీక మాస వనభోజనం ఏర్పాటు చేయడం. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా వ్యవసాయ ఆధారిత పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ రైతు సంఘం నాయకులు బుద్ధరాజు రాంబాబు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్కు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలాలకు వెళ్లే రోడ్లు, కలవర్ట్లు, వాగులు, గడ్డలు సక్రమంగా లేకపోవడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ నిధులు వాటికి కేటాయించాలని కోరారు. పొలాలు ఎత్తుపల్లాలు లేకుండా వ్యవసాయ ఆధారిత పనులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కన్వర్జెన్సీ నిధుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పొలాలకు వెళ్ళే రోడ్లకి గతంలో ఫార్మేషన్ చేసి అలాగే గ్రావెల్ వేసి కల్వర్ట్లు కట్టే
ఉండేది. ఈ కాలంలో మొత్తం అది జిల్లాలో అమలు కాలేదు. ముఖ్యంగా ఈరోజు జిల్లాలో రైతాంగం పొలాల నుంచి పంటల్ని తీసుకురావడానికి ఈరోజు ఉన్న రోడ్లు కానీ కల్వర్ట్లు లేక, అలాగే ఆగులు గెడ్డలు నీటి డైవర్షన్ ప్రాంతాల్లో ఈ కల్వర్ట్లు కానీ అలాగే సబటాలు కానీ లేక ఈరోజు పంటలు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అందుకోసం నష్టము జరగలేదు. ఒక విజయనగరం అర్బన్లో ద్వారపూడి అనే కేంద్రంలో మనకి అవుట్ సైడ్ ఉన్నటువంటి ఈ సన్షేడ్ అనేది పడిపోవడం జరిగింది. దాని ప్రాప్తికి మనకి కలెక్టర్ గారికి వాళ్ళు ఇచ్చిన నగరంలోని ఎల్బీ నగర్, రామకృష్ణ నగర్, జొన్నగుడి ప్రాంతాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. విఎంసీ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని కొన్ని ప్రాంతాలలో మంచినీటి సౌకర్యం కూడా లేదని అన్నారు. పన్నుల రూపంలో పేదవారి నుంచి ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మౌలిక సౌకర్యాలు మాత్రం నగరంలో శూన్యమని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఎల్బీజీ నగర్లో నివాసం ఉంటున్నటువంటి ఏరియాల్లో ప్రధానంగా రామకృష్ణ నగర్, ఎల్బీజీ నగర్, గురుజా నగర్, వినాయక నగర్, బొంగవీధి, జొన్నగుడ్డ లాంటి ప్రాంతాల్లో వర్షాలు పడితే నీరు ఇళ్లలో చేరుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తక్షణమే వీళ్ళందరికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే ఎల్బీజీ నగర్లో జీవో నెంబర్ 18 అమలు చేసి సంవత్సరానికి 51 రూపాయలు మాత్రమే పన్ను వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వినాయక నగర్, గురుజా నగర్కి మంచినీరు సప్లై చేయాలి, బోర్లు వేయాలి. అలాగే రామకృష్ణ నగర్లో కాలువలు పూడికలు తీసి నీరు ఇళ్లలోకి రాకుండా చూడాలి. అలాగే రామకృష్ణ నగర్లో ఉన్న చెట్లు వైర్లకు తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తక్షణమే వాటిని నిర్మూలించాలని చెప్పి, అలాగే ఈ పట్టణంలో పేదల నివాసం ఉంటున్న మురికివాడలకి కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రామకృష్ణ నగర్, ఎల్బీజీ నగర్ 3, అలాగే కొత్తపేట, అలాగే పక్కనే ఉన్నటువంటి తోటపాలెం, ముచ్చెరుగట్లలో ఏవైతే ఈ బోర్లు రిపేర్లు ఉన్నాయో వాటన్నింటినీ బాగు చేయాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఈ పోరాటం కలెక్టర్ ఆఫీస్కి మారుతుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. 2 ఏళ్లుగా బకాయిలో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం పురపాలక సంఘం కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా సుమారు 12 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా కొత్తగా పనులు చేసిన వారికి 5 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా కమిషనర్ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వెలుబుచ్చారు. విజయనగరం నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు 2వ రోజు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పి అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని హెచ్చరించారు. బకాయిల కోసం మున్సిపల్ అధికారులను అడిగితే నిధి పోర్టల్లో పెడతామని కమిషనర్ సమాధానం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తమ బకాయిల బిల్లులు చెల్లించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రోజు వరకు కూడా అధికారుల నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదు. ఆ స్పందన రాని కారణంగా మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు 2వ రోజు. నిన్న మేమిచ్చిన ప్రెస్ నోట్కి బదులుగా కమిషనర్ వారు పచ్చి అబద్ధాలతోటి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన మాకు మాట ఇచ్చారు, మీరు పనులు చేయండి, మేము వెంటనే పేమెంట్లు చేస్తాము, నా దగ్గర 11 కోట్ల చిల్లర ఉన్నది, దాని నిమిత్తం ఎమ్మెల్యే గారు కూడా శంకుస్థాపన చేశారు. ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాని తగ్గ నిధులు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను వెంటనే ఇస్తాను అని అంటే అందరము కూడా వెంటనే త్వరితగతిన పనులు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు పూర్తి చేశాము. కానీ పనులు చేసిన పిమ్మట నిధి పోర్టల్ విధానం వల్ల ఎన్నో లోపాలు వచ్చాయి. ఆ లోపాలను కూడా మేము ప్రత్యక్షంగా విజయవాడ వెళ్ళి అధికారులు తీసుకెళ్లి ఆ తాలూకా ఇబ్బందులను కూడా మేము క్లియర్ చేసుకుని నిధి పోర్టల్ ద్వారా బిల్లులు అప్లోడ్ చేసుకున్నాము. మేమంతా ఆశపడ్డాము నిధి పోర్టల్లో పెట్టిన వెంటనే బిల్లులు పడతాయని. కానీ శోచనీయం ఏంటంటే 1 రూపాయి కూడా మేము చేసిన పనులకి రాలేదు. కానీ కొన్ని డబ్బులు కమిషనర్ వారు ఇచ్చారని చెప్తున్నారు. అవి పచ్చి అబద్ధం. అవి వచ్చినవి ఏంటంటే 2023 నుంచి రాని పేమెంట్లు, కొన్ని పేమెంట్లు మాత్రమే పడ్డాయి. అవి లాంగ్ పెండింగ్. గత మార్చి 25న బిల్లులన్నీ కూడా తిరగొట్టిన బిల్లులు మాత్రమే పడ్డాయి.
ప్రస్తుతం చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమంలో చేసిన పనులకి ఒక్క రూపాయి కూడా కాంట్రాక్టర్లకి రాలేదు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న క్రీడలలో పార్వతీపురం జిల్లా యువత ప్రతిభను కనబర్చి మన్యం జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్వతీపురంలో తమ సత్తా చాటి ఢిల్లీకి వెళ్లేందుకు ప్రతిభ కనబరిస్తే వారికి ఢిల్లీ వెళ్లేందుకు తమ సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్స్ చేయించి ఢిల్లీలో ఉన్న రోజులకు ఉచితంగా వసతి కల్పించి అక్కడ వారికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు తాను ముందుకు వస్తానని అన్నారు. యువతలో మీలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోనికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్రీడలతో పాటు యువత విద్యలో కూడా తమ ప్రతిభను కనబర్చాలని కోరారు. ధనార్జనకు ఎంతో కష్టించి పనిచేసే వారికి ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహంతో అతి తక్కువ వయసులోనే లక్షాధికారులుగా మారే అవకాశం ఉందని అన్నారు. జపాన్, యూరప్ దేశాలలో యువత లేక అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నారని అన్నారు. 2047వ సంవత్సరానికి ప్రపంచ పటంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ యువత అన్ని రంగాలలో ముందంజలో ఉండేందుకు, అందులో తెలుగువారు ఆ ఖ్యాతిని ఆర్జించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారని చేశారు. వికసిత భారత్ను సాధించేందుకు దేశ ప్రధాని మన ముఖ్యమంత్రి నిరంతరం ఆలోచన చేస్తున్నారని, వారి ఆశయ సాధనకు యువత పాటు పాడాలని కోరారు. పార్వతీపురం నుంచి మీ రిప్రజెంటేషన్ న్యూఢిల్లీలో ఉండాలి. ఎంతమంది అంటారు? మీరు వెళ్తే ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ ఫ్లైట్ టికెట్స్ డోర్ ఫ్లో నేనే చేస్తాను. మీరు ట్రైన్లో వెళ్ళే పని లేదు, డోర్ ఫ్లో ఫ్లైట్ టికెట్స్ నేనే చేస్తాను. ఢిల్లీలో అకామిడేషన్ ఇస్తాను, మీకు వెహికల్ కూడా పెడతాను. కానీ ఒక ప్రామిస్ చేయాలి, పార్వతీపురం అనే ఒక పేరుని ఢిల్లీలో వినిపించాలి. వినిపిస్తారా? పార్వతీపురం అభివృద్ధిలో వెనకపడిందేమో కానీ టాలెంట్లో వెనకపడలేదు. మా యువకులు కాకులట్టలు, మా యువకులు అల్లూరు సీతారాం చేతిలో బాణాలు లాంటి వాళ్ళు మా యువకులు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ధాన్యం సేకరణపై అధికారులు, సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన జేసీ. ఖరీఫ్ ధాన్యం సేకరణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని వెల్లడి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. కళాశాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ. జిల్లా స్థాయి యువజన క్రీడోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. దేశ రాజధానిలో మన్యం జిల్లా సత్తా చాటాలని ఆశాభావం వ్యక్తం. వాజా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.